సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, కోల్కతా అభయ కేసు నిన్న జరిగినటువంటి సుప్రీంకోర్టు హియరింగ్స్లో సీనియర్ అడ్వకేట్ ఇందిరా జైసింగ్ ఏమన్నారంటే ఒక మాట చెప్పారు. దిస్ ఈజ్ నాట్ ఏ సింపుల్ ప్లెయిన్ మర్డర్ కేసు అని చెప్పారు. అంటే ఇది ఆషామాషి సాదాసీదాగా జరిగినటువంటి మర్డర్ కాదు అని. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? ఎందుకంటే ఆమె ఎన్జిఓ రన్ చేస్తుంది, చాలా గొప్ప వ్యక్తి ఆమె. దాదాపు 85 ఏళ్ల మహిళ, బాంబేలో పుట్టారు. ఆమె చాలా కేసెస్ సుమోటుగా ఆమె అంటే ఎవరి ప్రమేయం లేకుండా సుప్రీంకోర్టులో ఆమె ఈ చాలామంది తరఫున వాదించింది. ఆమె మనకు భోపాల్ దుర్ఘటనలో కొన్ని వేల మంది చనిపోయారు కదా, దాంట్లో కూడా ఆమె సుమోటుగా తీసుకొని వాదించింది ఆమె. అదేవిధంగా జనరల్ బయాస్డ్ అగెనెస్ట్ ఉమెన్, అదే కాకుండా క్రైమ్ అగెనెస్ట్ ఉమెన్, దీనిపైన ఇండివిజువల్గా ఫైట్ చేస్తుంది. షీ ఈజ్ రన్నింగ్ ఏ ఎన్జిఓ. షీ ఈజ్ రన్నింగ్ ఏ ఎన్జిఓ ఫర్ విమెన్, వీకర్ సెక్షన్స్ కోసం, ఉమెన్ కోసము ఆమె పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా ఆమె మాటకు విలువ ఉంది. ఎందుకంటే షీ ఈజ్ అన్ యాక్టివిస్ట్, నేషనల్ యాక్టివిస్ట్, నేషనల్ విమెన్ యాక్టివిస్ట్. సో ఆమె ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే చట్టంలో లోపాలు ఉన్నాయో, చట్టం ఎక్కడైతే సరిగా పనిచేయలేదు, అదేవిధంగా బాంబేలో స్టూడెంట్స్కి అకామిడేషన్ పైన కూడా పెద్దగా ఆమె హైకోర్టులో, సుప్రీంకోర్టులో పోరాడింది, గవర్నమెంట్తో కూడా పోరాడింది. అదేవిధంగా పంజాబ్లో జరిగిన వైలెన్సెస్ ఏమైతే ఉన్నాయో దానిపైన కూడా పెద్దగా పోరాడింది ఆమె. వెరీ గ్రేట్ ఉమెన్. అంటే ఆమె ఆర్గనైజేషన్ మీద కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి, నేషనల్ వైడ్ వేరే ఇతర దేశాల నుంచి ఫండింగ్ వస్తుంది, దాన్ని సీజ్ చేయాలని పిటిషన్లు అవి పెడుతున్నారు. కానీ బట్ షీ ఈజ్ అ విమెన్ యాక్టివిస్ట్. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆమె అక్కడ ముందుంటుంది. సుప్రీంకోర్టులో తనంతకు తానుగా ఏ ఫీజు లేకుండా ఆర్గనైజేషన్ తరఫున వాదిస్తుంది. ఆమె ఏమనిందంటే ఇది ఆషామాషి మర్డర్ కాదు, ఇది బాగా ప్లాన్ చేసి ఏదో తప్పిదం గొప్పగా జరిగి ఉంటే దాన్ని కప్పిపుచ్చడానికి, ఆ నేరాలు వాళ్ళు చేసేటువంటి నేరాలు ఏమైతే ఉన్నాయో ఆ నేరాలను బయటికి రానివ్వకుండా కప్పిపుచ్చడానికి అతి ఘోరంగా ప్లాన్ చేసి బాగా క్రిమినల్ కాన్స్పిరసీతో చేసిన మర్డర్ ఇది. దీన్ని మామూలుగా ఆషామాషిగా తీసుకోవడానికి వీల్లేదు. దీంట్లో ఉండేటువంటి ప్రతి సాక్ష్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలా. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్లో ఏమైతే పోలీస్ స్టేషన్లో ఫస్ట్ ప్రాథమికంగా జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్లో లోపాలు ఏమైతే ఉన్నాయో దానిలో అన్నింటినీ కూడా సరిదిద్దాలా. ఇంతవరకు ఈ కేసులో చాలా లోపాలు జరిగాయి. అదేవిధంగా అక్కడున్న లేడీస్కి సరైన రక్షణ లేదు, సరైన సౌకర్యాలు లేవు, అందువల్లనే ఇదంతా జరిగిందని చెప్పి ఆమె సుప్రీంకోర్టులో తన వాదనను వినిపించింది. ఆ వాదనను వినిపిస్తూనే చెప్పింది, ఇది యువర్ ఆనర్, యూ షుడ్ నాట్ టేక్ ఇట్ యాజ్ ఎ ఆర్డినరీ మర్డర్ కేస్. చాలా గొప్పగా ప్లాన్ చేసి ఏదో గొప్ప నేరాలు జరిగితే దాని నుంచి బయటపడడానికి ప్రభుత్వం తరఫున వాళ్ళు లేకపోతే పవర్ఫుల్ గ్యాంగ్స్ కలిసి చేసినటువంటి ఈ మర్డర్ని అతి జాగ్రత్తగా చూడాలి, జాగ్రత్తగా ఇన్వెస్టిగేషన్ చేసి దీని వెనకాల ఎవరైతే గొప్పవాళ్ళు ఉన్నారో, దీని వెనకాల ఎవరైతే బడాబాబులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కోర్టు ముందు పెట్టాలి, వాళ్ళకి జైలు శిక్ష పడాలనేటువంటి ఉద్దేశంతోనే ఆమె ఆ మాట అనింది. అంటే సార్, సాదాసీదాగా జరగలేదంటే మనం ఫస్ట్ నుంచి అనుకుంటూనే ఉన్నాము ప్లాన్డ్ మర్డర్ ఇది. అంటే యాక్చువల్గా ఆ అమ్మాయిని రేప్ చేయాలనేది కాదు, యాక్చువల్ మర్డరే చేయాలనేది ప్లాన్. ఎందుకంటే మాఫియా గురించి అడిగింది, కొన్ని మెసేజెస్ వచ్చాయి, మనం చూసాము, మనం మాట్లాడుకున్నాం కొన్ని వీడియోస్లో కూడా. ఇప్పుడు ఈవిడ అనడం కూడా ఇది ఏదో సింపుల్ మర్డర్ కాదు ఇది, అంటే ఇది కన్ఫర్మ్ అంటారా? అంటే 100% సింపుల్ మర్డర్ కానే కాదు. ఎందుకంటే ఒక స్త్రీ ఇప్పుడు ఆమెను చంపడానికి గల కారణం ఏమిటి? ఆమె ఏదైనా పొలిటికల్ పార్టీ రన్ చేస్తుందా? లేదు. పోనీ ఆమె ఏదైనా డబ్బులు తీసుకొని సరిగా చేయటం లేదు, ఎవరినైనా చంపేపించిందో ఏదైనా చేస్తే అట్లా ఉంటుంది కాదు. ఆమె షీ ఈజ్ అ ట్రైనీ డాక్టర్, షీ ఈజ్ డూయింగ్ హర్ జాబ్. సో ట్రైనీ డాక్టర్ ఏమంటే ఆ హాస్పిటల్లో జరిగేటువంటి అవకతవకల్ని ఈమె గమనించింది. తన ముందు జరిగే ఈ అవకతవకల్ని ఏ ఫ్రెండ్ ద్వారానో షేర్ చేసుకుంది. దీనిపైన గళం విప్పుతూ ఉంది. సో ఈ గళం విప్పితే ఎవరికైతే ప్రమాదం ఉంటుందో, ఇప్పుడు ఆర్జేకర్ ప్రిన్సిపల్ మీద ఏదో అవకతవకలు చేశాడు, అందువల్లనే ఆమె ఈ ఆర్జేకర్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్
వాడి మెసేజ్లు చాలా డిలీట్ చేశారు. ఈ అమ్మాయి గురించేనా అంటే ఆ అమ్మాయిని గురించే చాలా లేడీస్ని గురించే చాలా మెసేజ్లు ఉన్నాయి, ఆ అమ్మాయిని గురించే చాలా మెసేజ్లు ఉన్నాయి, అవన్నీ కూడా డిలీట్ చేశాడు. ఎక్స్పెషలీ ఆన్ ది 8th and 9th. అదేవిధంగా ఎమ్మెల్యేకి మిగతా వాళ్ళకు కూడా వాడు మెసేజ్లు పెట్టాడు ఆ ప్రిన్సిపల్. సో ఆయన అదేవిధంగా ఆయన ఇంట్లో చాలా రికార్డ్స్ దొరికాయి. హాస్పిటల్లో ఉండాల్సినటువంటి చాలా రికార్డులు ఆయన ఇంట్లో దొరికాయి. అదే శాంక్షన్ లెటర్స్ దగ్గర నుంచి మెడికల్ ఫార్మసీలకు పంపించిన ఆర్డర్ల దగ్గర నుంచి కానీ ప్రతి ఒక్కటి ఆయన ఇంట్లో దొరికాయి. అది హాస్పిటల్లో ఉండాల్సినవి, సీక్రెట్ల హాస్పిటల్ కస్టడీలో ఉండాల్సినవన్నీ ఆయన ఇంట్లో ఉన్నాయి. అదేవిధంగా కొన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆయన ఇంట్లో క్యాష్ దొరికింది. అదేవిధంగా అకౌంట్ ఫార్ కానీ మనీ చాలా దొరికింది. ఈ వాజ్ ప్రిన్సిపల్, ఆయన జీతం ఉంటే 20 లక్షలు ఉండే, సంవత్సరానికి 40 లక్షలు ఉండే, 30 లక్షలు ఉండే, దాన్ని కోట్లలో ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి అనేది ఆ అవకతవకల పైన కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. కాబట్టి ఈయన మామూలు వ్యక్తి కాదు. సో ఈ కేసులో మామూలుగా చూడడానికి లేదు అనేటువంటి ఉద్దేశంతోనే వారు ఈ విధంగా సుప్రీంకోర్టులో యువర్ ఆనర్ ఇట్ ఈస్ నాట్ ఏ ఆర్డినరీ మర్డర్ కేసు, దీని వెనకాల చాలా గొప్పవాళ్ళు ఉన్నారు కాబట్టి దీన్ని అతి క్షుణ్ణంగా పరిశీలించి ఎవరైతే ఉన్నారో లేడీకి మనం న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే మాట్లాడిందా. సార్ ఇందిరా జైసింగ్ ఉమెన్ కాబట్టి ఆవిడ క్వశ్చన్ చేశారు అంటే ఏమంటారు సార్? నాట్ ఏ ప్లే, ఇది సింపుల్ మర్డర్ కాదు అంటే. ఆమె రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ మొదటి నుంచి కూడా దాదాపు ఆమె 50 ఏళ్లుగా సుప్రీంకోర్టు, హైకోర్టులలో, మెడ్రాస్ హైకోర్టులో, బాంబే హైకోర్టులో, అదేవిధంగా సుప్రీంకోర్టులో ఆమె ప్రాక్టీస్ చేస్తుంది. షీఈ్ రన్నింగ్ ఏ ఎన్జిఓ. ఆమె ప్రజల కోసం, పీడిత వర్గాల కోసం, అదేవిధంగా ఉమెన్స్ కోసం, వీకర్ సెక్షన్స్ కోసం చాలా సందర్భాలు ఎక్కడైతే వాళ్ళు సుప్రీంకోర్టుకో హైకోర్టుకో పోయి తమ వాదనని వినిపించుకోలేని సందర్భంలో ఆమె ఎన్జిఓ ద్వారా ముందుకొచ్చి తమ వాదాన్ని వినిపిస్తుంది. ఆమెకంటూ ఒక స్టేటస్ ఉంది. ఆమె చెప్తే సుప్రీంకోర్టులో జడ్జిలు కూడా ఆలకించేటువంటి పరిస్థితి ఉంది. అందులో ఆషామాషిగా కాదు, ఆమె అన్యాయం ఎక్కడైతే జరుగుతుందో దాన్ని క్వశ్చన్ చేయడానికే ఆ ఆర్గనైజేషన్ పెట్టింది ఆమె. ఆ విధంగా ఆమెకు పెద్ద పేరు ఉంది. భోపాల్ గ్యాస్ ట్రాజడీలో వేల మంది కుప్పలుగా ఎత్తపోయి జేసీబీతో వేసి బూట్ చేస్తున్న అవి చూసి హృదయ విదారకంగా ఉంటే దానిపైన ఆమె పెట్టింది. మిగతా వాళ్ళు బ్రతికే ఎవరైతే ఉన్నారో వాళ్లకు సరైనటువంటి సౌకర్యాలు కల్పించడం, ఈవెన్ టుడే ఆల్సో ఫేసింగ్. సో దానిపైన కూడా ఆమె బాంబే స్టూడెంట్స్ విషయంలో కానీ, ఉమెన్ అట్రాసిటీస్ పైన కానీ ఆమె ఆర్గనైజేషన్ ఎన్జిఓ ద్వారా చాలా కేసెస్ ఫైల్ చేసింది ఆమె. షీఈ్ ఏ గుడ్ లేడీ. సో అందువల్లే ఆమె ఈ కేసును క్షుణ్ణంగా ఫాలో అయ్యి చెప్తా ఉంది, ఇది మామూలు మర్డర్ కాదు, ఇట్స్ వెరీ సెన్సేషనల్ మర్డర్, దీన్ని ఈ విధంగా తీసుకోవడానికి లేదు అని చెప్పి సుప్రీంకోర్టు వారికి విన్నవించింది. థ్యాంక్ యూ.